ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, ఆత్మీయులారా, ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ఈ యొక్క జూన్ మాసంలో 4వ ఆదివారం శిష్యత్వపు ఆదివారము. ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆయన సన్నిధికి సెయింట్ పీటర్స్ సంఘం అంతటినీ కూడా అలాగుననే సందేశాన్ని యూట్యూబ్లో తిలకించనై ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన సాన్నిధ్యానికి ప్రేమతో స్వాగతిస్తున్నాను. సంఘ కాపరిగా, సేవకునిగా, ఆయన ప్రతినిధిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా ఈ ఉదయము నా 2 చేతులను జోడించి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభములను, దీవెనలను, ఆశీర్వాదములను మీ అందరికీ అందిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. మన దక్షిణ ఇండియా సంఘం యొక్క ఆల్మానిక్ ప్రకారం మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం శిష్యత్వపు వెల, ది వాల్యూ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వపు మూల్యం లేక శిష్యత్వపు ఖరీదు లేక శిష్యత్వపు ధర, ఇట్లా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ఈరోజు శిష్యత్వాన్ని గురించి చాలా అమూల్యమైనటువంటి మాటలను మనం వినాలి. ప్రభు తప్పనిసరిగా మీతో మాట్లాడుతారని నేను ఆశిస్తున్నాను. ఆయన తన ఆత్మకార్యాన్ని జరిగిస్తారని ఆశిస్తున్నాను. ఈ శిష్యత్వము అనేటువంటి పదమును ఇంగ్లీష్లో డిసైపుల్షిప్, శిష్యుడు అంటే డిసైపుల్. ఈ డిసైపుల్ అనేటువంటి పదము డిసిపులుస్ అనేటువంటి లాటిన్ పదము నుండి ఇది ఉద్భవించింది. డిసిపులుస్ చదువుకున్నటువంటి బిడ్డలందరికీ తెలుసు. డిసిప్లిన్ అనే పదాన్ని మనం చూస్తాం. ది వర్డ్ డిసైప్లిన్ అంటే మీరు చెప్పకుండానే మీకు భావం డిసిప్లిన్ అనే పదం కూడా దానిలో నుండి బయటికి వచ్చిందంటే డిసైపుల్ అంటే ఎవరో మీకు చెప్పకుండానే ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. లాటిన్లో డిసిపులుస్ అనే పదం వాడబడింది. గ్రీకులో మెథటిస్ అంటే దాని అర్థం ఏమిటంటే నేర్చుకునేవాడు లేక వెంబడించువాడు. అరామిక్లో ఆల్మురిద్ అనే పదం వాడబడింది. ఆల్మురిద్ దేవుని యొక్క వాక్యంలో 1-2 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యుడంటే ఎవరు, ఏమిటి అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలా. వేదాంతి అయినటువంటి మాన్ఫ్రెడ్ రోస్లర్ అనేటువంటి ఆయన యేసుతో నూతన జీవితం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. న్యూ లైఫ్ విత్ జీసస్ అనేటువంటి ఆ పుస్తకంలో
శిష్యత్వాన్ని గురించి ఏం రాశాడంటే, ఆయనను వెంబడించుటకు, ఆయన యొద్దకు నేర్చుకొనుటకు తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన్ని వెంబడించడానికి, నేర్చుకోవడానికి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి. అందుకనే మనందరికీ తెలుసు, మన ప్రభువారు ఆయన ఒక మత్తయి సువార్తలో మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము మనందరికీ తెలుసు. చాలా ఇష్టమైనటువంటి లేఖన భాగము. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన నా జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను. 11వ అధ్యాయంలో ఈ మాటను 28 వచనం 29వ వచనాన్ని మనం చూస్తాం. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇది యూనివర్సల్ ఇన్విటేషన్. అంటూ ఏమంటున్నాడంటే 29వ వచనం, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద ఎవరి కాడి యేసయ్య లేక ప్రభుని యొక్క కాడి, ప్రభుని కాడిని ఎత్తుకొని, మనుషుల కాడులు కాదు. ఈనాడు చాలామంది మనం ఏం చేస్తామంటే వీళ్ళ ఈ కాడులు కాదు, నాట్ వరల్డ్లీ యోక్స్, ప్రభుని యొక్క కాడిని మనము మోయడానికి నా యొద్ద నేర్చుకొనండి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు డిసైపుల్ అంటే నేర్చుకొనడానికి, వెంబడించడానికి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు, రండి అని పిలుస్తూ ఉన్నప్పుడు, నేర్చుకోనండి అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, ఎంతమందిని ఆయన యొద్దకు, ఆయన్ని వెంబడించడానికి మనం రాగలుగుతున్నాం? ఎంతమందిని మనం నేర్చుకోగలుగుతున్నాం? ఎంతమందిని డిసైపుల్గా ఉండడానికి ఇష్టపడుతున్నాం? పీటర్ మేడెన్ అనేటువంటి ఆయన శిష్యత్వము అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. పీటర్ మేడెన్ అనేటువంటి ఒక వేదాంతి శిష్యత్వం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన. దానిలో ఆయన ఒకసారి జస్ట్ ఏదో 2 రోజుల్లో, 3 రోజుల్లో, 4 రోజుల్లో ఆయన వెంబడించడం కాదు, కానీ జీవితాంతం వెంబడించేవాడు, జీవితాంతం నేర్చుకునేవాడు. క్రైస్తవుడు అంటే, ఒక శిష్యుడు అనంటే నిత్యము అది కొనసాగేటువంటి ప్రక్రియ. కొన్నాళ్ళు అది శిష్యరకం చేసి కొన్నాళ్ళు మధ్యలో విడిచిపెట్టేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, జీవితాంతం. అందుకని ఒక పాట పాడుతూ ఉంటాం, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటినే. జీవితాంతం వరకు, అప్ టు టిల్ ఎప్పుడు? ఎండింగ్ ఆఫ్ లైఫ్. జీవితాంతం వరకు మనము దేవుణ్ణి వెంబడించడం. కొద్దిసేపు మనము కొద్ది నాళ్ళు, 3 నాళ్ళు ముచ్చట్లాగా కొన్నాళ్ళు వెంబడించి కొన్నాళ్ళు మానేయడం. అయ్యగారు టైంలో వచ్చాను, అయ్యగారు మధ్యలో మానేశాను, అయ్యగారు ఆ కొత్తలోని అయ్యగారు నేను చేశాను, అయ్యగారు మళ్ళీ తర్వాత నేను చేయలేదు. అయ్యగారు, నీవు మనుషుల కాడి ఎందుకు మోస్తున్నావు? నువ్వు మోసేది ఎవరిని? దేవుని కాడి. దేవుని కాడి మోసేటప్పుడు నువ్వు మనుషుల వైపు ఎందుకు చూస్తావు? వ్యక్తులను ఎందుకు చూస్తావు? వ్యక్తుల మాటలను ఎందుకు వింటావు? వై? ఎందుకు అలాగున మనం చేస్తున్నావు? అలాగున అది ఆయనకు అంగీకృతమైనటువంటిది కాదు. మరొక వేదాంతి అయినటువంటి జువాన్ కారో జెర్బిస్ అనేటువంటి జువాన్
కారోజ్ జెర్బిస్ అనేటువంటి వేదాంతి ఆయన ఏమన్నాడంటే, ఆయన ఎలాగున్నాడో మనము కూడా అలాగే ఉండడం శిష్యత్వం అంటే యేసయ్య ఎలాగున్నాడో శిష్యుడు కూడా అలాగే ఉండాలి. అందుకని పౌలు గారు కొరింథీ పత్రికలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము కదా మీరు నన్ను పోలి నడుచుకొనండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం. ఇందాక పీటర్ మేడన్ అనేటువంటి ఆయన పేరు చెప్పాను నేను మీకు. పీటర్ మేడన్ ఆయన గొప్ప చాలా వేదాంతి. ఆయన ఏం చెప్పాడంటే, డిసైపుల్షిప్ అనే దానికి నాకు నచ్చినట్టుగా నేను ఉంటానండి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానండి అంటే అది శిష్యరకం కాదు. దేవునికి నచ్చిన విధముగా ఉండడం శిష్యరకం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలా. నాకు వచ్చినట్టు ఉంటానండి, నాకు ఇష్టమైనట్టు ఉంటానంటే అంటే నీ ఇష్టానుసారంగా ఉంటే నువ్వు దేవునికి శిష్యుడు కాదు. దట్ ఈస్ నాట్ డిసైపుల్షిప్. యు ఆర్ నాట్ ఏ డిసైపుల్. దేవునికి ఇష్టడుగా ఉండడం. అందుకనే దావీదును గురించి దేవుడు అంటాడు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో, ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఇష్టానుసారుడైన మనిషి, నా ఇష్టానుసారుడైన మనిషి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చబడి. చూడండి అపోస్తల కార్యాలు ఈ మాట చూపిస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం, దావీదును గురించి నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. చూసారు ఎంత బలమైన మాట ఇది. శిష్యుడంటే దేవునికి ఇష్టడుగా జీవించడం. శిష్యుడంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి నడుచుకోవడం. నిజంగా మీరు నేను మనం అలాంటి వాండరముగా మనం ఉంటున్నామా? యేసుక్రీస్తు వారిని తన జనితైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి ఒక శిష్యుడిగా, ఒక మిషనరీగా యేసును ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు మన మధ్యలో మనుషులుగా మానవరీతిగా ఆయన జీవించి ఆయన చివరిలో ఒక మంచి మాటను జ్ఞాపకం చేశారు. ఒక ఆత్మీయమైనటువంటి మాటను జ్ఞాపకం చేశారు. దాన్నే గ్రేట్ కమిషన్ అని అన్నారు. గ్రేట్ కమిషన్. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాటను మనము చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 19వ వచనంలో యేసువారు ఆయన తన శిష్యులను ఆయన పిలిచి వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి గలిలయ కొండకు తీసుకుని వెళ్ళి అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గలిలయ కొండ మీద మాట్లాడుతున్నాడు. ఆ గలిలయ ప్రాంతంలో మాట్లాడుతున్నాడు. ఏమిటి? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను అంటే ఇప్పుడు దేవుని యొక్క విజన్ ఏమిటంటే అందరూ ఏం కావాలి చెప్పండి. అందరూ ఏమవ్వాలి చెప్పాలి. అందరూ ఏం కావాలి? అందరూ శిష్యులు అవ్వాలి. అందరూ శిష్యులు అవ్వాలి. శిష్యుడు అంటే ఇందాక చెప్పాను, నేర్చుకునేవాడు, వెంబడించేవాడు, జీవితాంతం వెంబడించేవాడు, మనసుకు నచ్చిన రీతిలో నీకు నచ్చిన విధంగా జీవించేవాడు కాదు, ఆయనకు నచ్చిన విధముగా, ప్రభువునకు ఇష్టమైన విధముగా జీవించేవాడు. ఈరోజు సమస్త జనులను, ఆ 12 మంది శిష్యులను మాత్రమే కాదు కానీ ఆయన 70 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరినీ కూడా చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి
సర్వ సృష్టికి అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ఒక సెయింట్ పీటర్ సంఘానికి ప్రభువు కాదు. గీతలు గీసుకుని చాలామంది మన ఇంటి వాళ్ళు, లేకపోతే మన ఏరియా వాళ్ళు, మన తాలూకా వాళ్ళు అని మనం గిర్రి గీసుకొని మనం జీవిస్తూ ఉంటాం. మనం యేసుక్రీస్తు అందరికీ, చెప్పండి, అందరికీ ప్రభు. కాబట్టి ఆయన అందరినీ ఏమంటున్నాడు? అందరినీ శిష్యులుగా కావాలని కోరుకుంటున్నాడు. ఇది చాలామంది అర్థం చేసుకోవట్లేదు. దేవుని యొక్క విజన్ని, దేవుని యొక్క దర్శనాన్ని మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ఒక గీత గీసేసుకుని మన చుట్టూ ఒక సర్కిల్ గీసేసుకుని ఇది మాది, ఆయన మావాడు, మాకు మాత్రమే చెందినవాడు, మా ఏరియాకి చెందినవాడు, మా జాతికి చెందినవాడు, లేకపోతే మా కులానికి చెందినవాడు, లేకపోతే మా సమాజానికి చెందినవాడు, మా ఏరియా వాళ్ళకి చెందినవాడు అని ఆ గిర్రు గీసుకొని మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి, యేసయ్యని దానికే పరిధిని మనము వేసేస్తున్నాం. నో, ఇట్స్ నాట్ ది విజన్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరినీ కూడా ఆయన మనం అపోస్తలుల కార్యములో మనందరికీ తెలుసు 10వ అధ్యాయంలో 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు మనందరం చూస్తాం. అందరికీ తెలిసినటువంటి లేఖనం ఇది. అందరికీ తెలిసినటువంటి చాలా ప్రాచుర్యం నొందినటువంటి లేఖనం ఇది ప్రియబిడ్డలారా. కనుక మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి అందరినీ ఆయన శిష్యులుగా, డిసైపుల్గా, ఒక డిసిప్లిన్. ఇప్పుడు చెప్తాను, ఇక్కడ డిసైపుల్ అనే పదము డిసిపుల్స్ అనే దానిలో బయటకు వచ్చింది. డిసిప్లిన్ అనే పదం కూడా వచ్చింది. అసలు డిసిప్లిన్ లేనివాడు డిసైపుల్ కాదు. నేను చేసేసానండి, మేము అనుకున్నది చేసేసామండి అంటే, నీ కొడుకు తన ఇష్టానుసారంగా చేసేస్తాడు అనుకోండి, నీ కుమారుడు, నీ కూతురు తన ఇష్టం వచ్చిన రీతిగా చేసేసింది అనుకోండి, ఏంటి డిసిప్లిన్ లేకుండా అని అంటావా? అనవా? యు ఆర్ రైట్, అవునా కదా? స్కూల్లో టీచర్ తన పిల్లలతో, లేకపోతే సండే స్కూల్ టీచర్స్ అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలతో ఏంటి డిసిప్లిన్ అనేది అంటుందా లేదా? అంటారా లేదా? అవునా కదా? డిసిప్లిన్. శిష్యుడు అని అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. ఎడదిడ్డాలుగా ఏది పడితే అది, ఎటు పడితే అటు, ఎక్కడ పడితే అక్కడికి నా ఇష్టం వచ్చిన రీతిగా మనం చేసేస్తాం అని అంటే కాదు. అది నిజమైనటువంటి శిష్యరకం కాదు. ఇట్స్ నాట్ ఎ రియల్ డిసైపుల్షిప్. అతడు నిజమైనటువంటి శిష్యుడు కాదు. ఆమె కాదు. పైకి ఒకవేళ గొర్రెవలే ఒకవేళ కనిపించవచ్చు, విశ్వాసి వలె కనిపించవచ్చు. అతడు నిజమైనటువంటి విశ్వాసి కాడు. ఆయనను పోలినటువంటి వాండ్రముగా మనము జీవించాలి. ఆయనను పోలినటువంటి వాండ్రముగా మనము జీవించాలి. అందుకనే కొన్ని విషయాలను మీకు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాల్లో మనము అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనంలో 11వ అధ్యాయము 26వ వచనంలో మీరు కానీ మనం చూసినట్లయితే అక్కడ చివరి భాగాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు, ఇక్కడ చాలా కొన్ని మాటలు నేను కొటేషన్స్ చెప్తా ఉంటాను, మీరు గుర్తుపెట్టుకోండి. అవి చాలా బలమైన కొటేషన్స్. అవి మీరు ఇంకో మాట చెప్తాను, ప్రసంగానికి మార్కులు ఏమాకండి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అప్రిసియేషన్. ఆ వాక్యానికి తగిన విధముగా మనం జీవిస్తే నిజంగా మనలో ఆ రూపాంతరం వస్తే ప్రభు నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనల్ని బట్టి ఆనందిస్తాడు. మొట్టమొదట యాంటియోక్లో శిష్యులు ఏమనబడ్డారు? యాంటియోక్లో ఉన్నటువంటి శిష్యులు అంటే క్రైస్తవుల కంటే ముందు వాళ్ళు ఏమయ్యారు? అది గుర్తుపెట్టుకోండి. ముందు క్రైస్తవుడు అవడం కాదు,
ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందు ఏమయ్యారు చెప్పాలి, అందరూ ఏమయ్యారు? ముందు నీవు క్రైస్తవుడు అవ్వడం కాదు కావాల్సిందే దేవునికి. ముందు నీవు శిష్యుడు అవ్వాలి. అంటే నువ్వేం చేయాలి? వెంబడించాలి, నేర్చుకోవాలి. డిసైపుల్ అంటే అర్థం ఏమిటంటే నిరంతరము నేర్చుకునేవాడు, నిరంతరము జీవితాంతము నేర్చుకునేవాడు. ఇందాక జ్ఞాపకం చేశాను, నిరంతరము నేర్చుకునేవాడు. ఇప్పుడు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవులందరూ శిష్యులు కాదు, కానీ శిష్యులుగా ఉన్నవారే. ఇప్పుడు మీరు చెప్పండి, క్రైస్తవులందరూ శిష్యులు కాదు, కానీ శిష్యులుగా ఉన్నవారే. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, ఎవరు క్రైస్తవులు ఎవరు శిష్యులు? ఎవరు క్రైస్తవులు ఎవరు శిష్యులు? ఎవరు క్రైస్తవులు ఎవరు శిష్యులు? అయ్యగారు నేను శిష్యుడిని అయ్యగారు అన్నవారు నాకు కాదు, దేవుని ఎదుట ధైర్యముగా మీరు నిలబడతారా? ధైర్యముగా ఈనాడు చెప్పగలిగే అనుభవం ఉందా? క్రైస్తవులందరూ శిష్యులు కాదు. నువ్వు క్రైస్తవుడు అనేంత మాత్రాన నువ్వు శిష్యుడు కాలేవు. ఏదో ఊరికినే నేను క్రీస్తు వాడను, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, లేకపోతే నేను పలానా వాడను చెప్పుకున్నంత మాత్రం నీవు శిష్యుడు కాదు. ముందు నీవు శిష్యుడు కావాలి, తర్వాతే నీవు క్రీస్తు వాడు అవుతావు. నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి నీవు మనమందరం కూడా ఎలాంటి అనుభవాలను కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నాం. శిష్యత్వం అంటే ఏమి నేర్చుకోవాలి? నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని ప్రభు చెప్తున్నాడే. ఏం నేర్చుకుంటామండి? 66 పుస్తకాలు ఉన్నాయండి, ఇవన్నీ నేర్చుకోవాలా? సండే స్కూల్ పిల్లల దగ్గరికి వెళితే 119వ కీర్తన కూడా చెప్పామంటే కంటోపాటుగా ఒక ఏరియాలో చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. బై హార్ట్ చేసేటువంటి బిడ్డలు లేకపోలేదు. మీలో కొంతమంది అయ్యగారు నేను ఇన్నిసార్లు బైబిల్ని చదివేశాను అయ్యగారు అని గొప్పగా మనం చెప్పుకుంటాం, కానీ దానిని గై కొన్నటువంటి అనుభవం కావాలి. పఠించడం పెద్ద గొప్ప కాదు. ఆ చివరి నుండి ఈ చివరికి నేను ఎన్నిసార్లు చదివేశానండి అని మనం చెప్పుకోవడం. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన 40 సార్లు దేవుని యొక్క గ్రంథాన్ని ఆయన చదివేశాడు. అందరితో ఆగలేదు, ఇంకా పఠనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. 60 సార్లు చదివేశాడు, 80 సార్లు చదివేశాడు. చివరికి ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, నేను ఇంకా శిష్యుడిగా రూపాంతరం చెందలేదేమో. ఫాదర్ ఆఫ్ సెర్మన్స్ అన్నారు ఆయన్ని, ఫాదర్ ఆఫ్ ప్రీచర్స్ అన్నారు. అంటే కొన్ని వేల సందేశాలు ఇచ్చాడు, ప్రపంచాన్ని ఉర్రూతలోగించినటువంటి దైవజనుడు, కదిలించినటువంటి దైవజనుడు. ఏదో చిన్న పని చేసినంత మాత్రం నేను శిష్యుడిని అయిపోయానని అనుకుంటాం మనం. దేవుని యొక్క శిష్యరికం అంటే ఈరోజు కొన్ని విషయాలను ఆత్మీయంగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క శిష్యరికం అంటే ఈరోజు దేవునిలో బలపడడానికి కొన్ని విషయాలను ఈరోజు కొరకైనటువంటి యాక్చువల్గా మనం ఆల్మానిక్లో మనకి ఉత్తర ప్రత్యుత్తరాలు బాగా ఉంటుంది. మొదటి పాఠం ఉంటుంది, రెండో పాఠం ఉంటుంది, మూడో పాఠం ఉంటుంది. మనకున్నటువంటి కన్వీనియన్స్ని బట్టి అన్నింటినీ మనం పెట్టుకోవట్లేదు, కానీ అన్నీ ఉంటాయి. సువార్త లేఖన భాగంలో, మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మంచి మాట కనిపిస్తుంది. 10వ అధ్యాయంలో యేసు వారి దగ్గరకు జెబెదయి కుమారులైనటువంటి, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుండి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ 10వ అధ్యాయము అక్కడ 35వ వచనం నుండి 45వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈరోజు. అయితే దీనికంటే మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 20వ వచనంలో అక్కడ జెబెదయి కుమారులు తల్లి ప్రభు దగ్గరికి వచ్చినట్టు తమ పిల్లల పక్షముగా వచ్చినట్టు రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ నేరుగా
జెబెదయి కుమారులు అంటే యాకోబు యోహానులు వాళ్ళే నేరుగా ప్రభు దగ్గరికి వచ్చి అడిగినట్లుగా ఇక్కడ రాస్తారు. వీళ్ళల్లో ఏంటంటే పోటీ అన్నమాట. దేవుని వాక్యాన్ని నేను చాలా క్లియర్గా రాయాలి, ఆయనకంటే ఎక్కువ బాగా చాలా వివరణాత్మకంగా రాయాలా అనేటువంటి ఉద్దేశంతో గ్రంథస్థం చేసినటువంటి పలుకులు ఇవి. ఆయన ఎద్దకు వచ్చి అఫ్కోర్స్ ఏది ఏమైనప్పటికీ మార్కు గారు ఈ జెబెదయి కుమారులు వచ్చారా, లేకపోతే వాళ్ళ అమ్మతో వచ్చిందా, లేకపోతే అల్టిమేట్గా వాళ్ళు మాత్రం వచ్చారు. వచ్చి అక్కడ ఏమంటే, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుమని. కొంతమందికి ఏమిటంటే ఏది అడిగితే అది చెయ్యాలి, చేయకపోతే పెద్ద తంట. ఇది ఎక్కడికి వచ్చింది? అడిగినదెల్లా చేయాలి. ఈనాడు సంఘాల్లో కూడా, అప్పుడు యేసు ప్రభు వారికి కాదు, ఇప్పుడు కూడా అంతే. అడిగిందల్లా చేయలేదనుకోండి, చాలా ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో. అడిగినదెల్లా చేయాలి. అడిగినదెల్లా నీవు మాకు చేయగోరు. అసలు వాళ్ళు చూడండి, వాళ్ళు ముందే ఏం చేస్తున్నారంటే, ఏదో సామెత చెప్తారు చూసారా, అందితే కాళ్ళట లేకపోతే జుట్టట. అలాగను కాదు, అడిగినదెల్లా కాదు. ప్రభు, మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం, మేము మీ దగ్గరికి వచ్చాం, నా బిడ్డల్ని నేను మీకు చేతులకు అప్పగిస్తున్నాను, నా కొడుకుని యాకోబు గారిని, యోహాన్ని, నా 2 బిడ్డల్ని నేను మీకు అప్పగిస్తున్నాను, వాళ్ళని నీ శిష్యులుగా, నీ బిడ్డలుగా చేయి, నీ అనుయాయులుగా మార్చు, నీ బిడ్డలుగా పరివర్తన చేయని ప్రభు అని చెప్పేసి అప్పగించాలి. అంటూ మళ్ళీ ఇంకొక కండిషన్ పెడుతుంది. కండిషన్స్ అనేవి దేవుని ముందు నీవు పెట్టడానికి నువ్వే పాటి వాడివి? దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి కండిషన్స్తో వస్తావా? దేవుని సన్నిధికి కండిషన్స్తో వస్తావా? దేవుడు ఆయన తన ప్రేమను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అన్కండిషన్ లవ్, అవధులు లేనటువంటి ప్రేమను చూపించాడు ఆయన. మనుషులు ఏం చేస్తున్నారంటే కండిషన్స్ పెట్టుకుని వస్తున్నారు, కొన్ని రీజన్స్ పెట్టుకుని వస్తున్నారు, కొన్ని మనసుల్లో ఏవో హావభావాలు ఇవన్నీ పెట్టుకొని దేవుని సందుకు వస్తున్నారు. సెకండ్ అక్కడ కండిషన్ ఏమిటి అని అంటే, నీ మహిమయందు ఎక్కడైతే అనుకోవచ్చు, ఇక్కడ కూడా కాదంట, మళ్ళీ ఎక్కడ మహిమయందు ఎవరుండాలి? ఒకడు కుడివైపున, ఒకడు ఓ అబ్బో, ఎంత ఆశో. ఈనాడు చాలామందిని ఇలాంటి తలంపు ఉంటుంది, మేమిద్దరం చెరువు పక్కన ఉంటే ఎంత బాగుండో, మేమందరం అట్లా ఉంటే. మనం కూడా చాలా ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. మనం అట్లా కాదు, మనందరికీ తెలుసు, దేవుని ఎదుటకు, దేవుని యొద్దకు వచ్చినటువంటి వాళ్ళు ఎలాగున దేవుని మీద డిపెండ్ అవ్వాలో అనేటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. దేవుని మీద ఎలాగున ఆధారపడాలో అనేటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. దేవుడు మన పట్ల ఆయన ఏమి చేయాలో, ఆయన చిత్తాన్ని బయలుపరచాలని మనం కోరుకోవాలి. కానీ మనం కండిషన్స్ పెట్టుకుంటూ మనం వెళితే దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క అద్భుతాలను మన విషయాల్లో, మన యొక్క జీవితాలలో మనము చూడలేము అనేటువంటి విషయాన్ని. అల్టిమేట్గా ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే కండిషన్స్ పెట్టారో అప్పుడు వెంటనే ప్రభు 40 వచనాలు అన్నాడు, నా కుడి వైపున ఎడవైపున కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి అప్పగించాడట? అది నా అవసరం లేదు, ఎవరికి సిద్ధపరచబడినో. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆయన దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో. ఇప్పుడు 43వ వచనంలోకి వచ్చేస్తే, అక్కడ 41వ వచనంలో తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యోహాను మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, అన్ని జనులు అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు. మీరు అలాగునా? ఈ అధికారము లేకపోతే పవర్ లేకపోతే పొజిషన్ చర్చిలో ఇది కాదు కావాల్సింది.
నువ్వు కుడివైపున ఎడవైపున కాదు, అయ్యా నీవు నాకు కొంచెం నీ రాజ్యంలో నాకు చోటిస్తే చాలయ్యా. ఆ విధమైనటువంటి సిద్ధపాటు కావాలి. ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి అనుభవానికి వచ్చారు, అందుకనే ఇక్కడ అంటున్నాడు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిని ఎడల వాడు ఏమై ఉండాలి? వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. డైకోనోస్ అనే పదం వాడబడింది గ్రీకు భాషలో. డైకోనియా. చర్చిలో దేవుని ఎదుట ఆయన సిద్ధపరిచినవి నీకు నాకు నా బిడ్డలకు ఒకవేళ మనకు దక్కాలి అని అంటే మనము దేవుని ఎదుట పరిచారం చేసేవాళ్ళముగా ఉండాలి. ఎలాంటి వాళ్ళుగా? పరిచారం. డైకోనియా, గ్రీకు భాషలో డైకోనోస్ అంటే పరిచారకుడు. దానిలో నుండి డీకన్ అనే పదం బయటకు వచ్చింది. డీకన్ అనే పదం బయటకు వచ్చింది. పరిచారం చేయాలి, పరిచర్య చేయాలి. సంఘంలో పరిచర్య చేస్తున్నావా? అధికారం చేయడానికి, ప్రభుత్వం చేయడానికి, పొజిషన్ చూపించుకోవడానికి, మన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తున్నామా? అలాంటి వాడు శిష్యుడు కానే కాదు. అలాంటి వాడు ప్రభు దగ్గర కుడివైపున లేకపోతే ఎడవైపున ఉండడానికి యోగ్యుడు కాడు. లేకపోతే ఆయన వెనకాల, ఆయన ముందో లేకపోతే ఆయనతో కలిసి సాగిపోవడానికి యోగ్యుడు కాడు. మీలో ఎవడైనను 44 వచ్చిన ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ ఏమై ఉండాలి? చెప్పండి, అందరికీ ఏమై ఉండాలి? చెప్పాలి, అందరికీ ఏమై ఉండాలి? డూలస్, గ్రీకు భాషలో డూలస్ అనే పదం వాడబడింది. డూలస్ అంటే దాసుడు, which means servant. మొదటిది పరిచర్య చేయాలి. నిన్నటి దినమున ఇక్కడికి వచ్చినప్పుడు సాయంత్రం వేళ కొంతమంది పరిచర్య చేసే బిడ్డలను చూస్తున్నాను. పరిచర్య చేయాలి. నీ బట్టలు ఒకవేళ మాసిపోతాయి అనుకుంటున్నావా? నీ దేహం మురికైపోతుంది అనుకుంటున్నావా? నా శరీరం నలిగిపోతుంది అనుకుంటున్నావా? ఈ శరీరము, ఈ బట్టలు ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టబడతాయి. కానీ ఆత్మ దయచేసినటువంటి దేవుని దగ్గరకు వెళుతుంది. నువ్వు సిద్ధపడాలి. మొట్టమొదటిది పరిచారం చేయాలి. రెండవది దాసుడు ఈ శరీరాన్ని. అందుకనే ప్రియబిడ్డలారా, శరీరాన్ని పౌలు గారు అంటాడు, ఆయన ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. శరీరాన్ని గురించి బలమైనటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో బలమైనటువంటి మాట, నేను నలుగొట్టుకొనుచున్నాను అనే పదాన్ని వాడుతూ ఉంటాడు. నలుగొట్టుకొనుచున్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 19వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును ఏం చేస్తున్నాను? శిష్యుడంటే శరీరాన్ని ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? నలగొట్టుకుంటాడు. శరీరాన్ని దేవుని సన్నిధిలో, ఎక్కడో బయట కాదు, దేవుని ఎదుట పరిచర్య చేసేవాడు. ఇంకా పరిచారం చేసేవాడు. దాసుడై ఎవరికి ప్రముఖుడై ఉండగోరిని ఎడల అందరికీ అతడు ఏమై ఉండాలి? దాసుడై. మూడవది చూడండి, మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును కూడా ఇచ్చుటకును. అక్కడ విమోచన క్రయధనముగా అంటే సాక్రిఫైస్ చేయడానికి, ఆఖరికి తనకున్నటువంటి ప్రాణాన్ని సహా దేవుని కొరకు, అంటే ప్రాణమే ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వాడు దేనైనా దేవుని కొరకు ఇచ్చేస్తాడు. అవునా? ఏమై రైట్? ప్రాణాన్నే ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వాడు దేనైనా దేవుని కొరకు ఇవ్వడానికి అతడు ఇష్టపడతాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. 14వ అధ్యాయము
25వ వచనాన్ని కానీ మనము చూసినట్లయితే, ఆయన బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళుచున్నప్పుడు వారితో తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి, చూడండి అక్కడ అందరూ చదవాలి, నోట్ చేసుకోండి అందరూ. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ఆఖరికి తన ప్రాణమును సహా విడిచిపెట్టమని అంటలా. ఏమంటున్నాడు అక్కడ? ద్వేషించమంటే తిట్టిపోసేసి వాళ్ళని మీ సావు మీరు చావండి, మీరు ఏమన్నా అయిపోండి అని కాదు అక్కడ. దాని అర్థం ఏమిటంటే హ్యావింగ్ సుప్రీం లవ్ ఫర్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏమిటంటే ఫస్ట్ చాయిస్, ప్రయారిటీ టు గివ్ గాడ్. ఫస్ట్ ప్రయారిటీ మనము దేవునికి ఇవ్వాలి. నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ ఉద్యోగం కంటే, లేకపోతే నీ బిజినెస్ కంటే, నీ వ్యాపారం కంటే, నీకున్న బిడ్డల కంటే, నీకున్న ఆస్తి కంటే, నీకున్న అంతస్తు కంటే, నీ పొజిషన్ కంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. హ్యావింగ్ ఫస్ట్ ప్రయారిటీ, సుప్రీం లవ్ ఫర్ ది లార్డ్. ఎంతమంది వేస్తున్నాం? ఇంగ్లీష్లో NIVలో సుప్రీం లవ్ టు గాడ్. మొదటిగా దేవుని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన అడుగుజాడలను ఆయన ప్రేమించాలి. ఎప్పుడైతే అలా ఉంటామో వాడే అక్కడ. ఇప్పుడు చూడండి, అక్కడ ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు, లేకపోతే వాడు నా శిష్యురాలు, ఆమె కాదు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళండి, మా ఆయన గారిని అడిగి వస్తానండి, ఇంటికి వెళ్ళి మా ఆవిడ గారిని అడిగి వస్తానండి, ఇంటికి వెళ్ళి మా నాన్న అడిగి వస్తానండి, ఇంటికి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళని అడిగి వస్తానండి అంటే నువ్వు శిష్యుడివా? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి చెప్పాలి? ఎవరికి సార్ చెప్పాలి? ఎవరికి చెప్పాలి? అందరూ చెప్పాలి. ఎవరికి? నడతును ప్రభుతో నెప్పుడు, నడతును ప్రభుతో నెప్పుడు. అంధకార చీకటులు కమ్మినా, అలలు పైకెగిరి వచ్చిన, అంధకార చీకటులు కమ్మినా, అలలు పైకెగిరి వచ్చిన, బాధల భ్రాంతుల శోధన భీతుల, బాధల భ్రాంతుల శోధన భీతుల నాపైకి ఎగిరి వచ్చిన, నాపైకి ఎగిరి వచ్చిన, నడతును ప్రభుతో నెప్పుడు. శిష్యరికం అంటే దేవునితో ఎప్పుడు ఘోర సింహ గర్జన విన్నాను. కొన్నిసార్లు సాతానుడు గర్జించు సింహం వలె నీ మీదకు వచ్చి నిన్ను కబళిస్తాడు, చెదరగొడతాడు, కబళిస్తాడు, నిన్ను బెదరగొడతాడు. అనారోగ్యాల రూపంలో, శోధల రూపంలో, ఇబ్బందుల రూపంలో, హింసల రూపంలో, రుగ్మతల రూపంలో, సంఖ్యల రూపంలో, లేమి రూపంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఘోర సింహ గర్జన విన్నను, గుండె బ్రద్దలు కానున్నను, దుఃఖమా విచారమా గర్జన బాధల, దుఃఖమా విచారమా గర్జన బాధల నాపైకి ఎగిరి వచ్చిన. అందరూ పడదామా? నాపైకి ఎగిరి వచ్చిన, నడతును ప్రభుతో నెప్పుడు. పడదాం. నడతును ప్రభుతో నెప్పుడు.
మరణ భీతులు ఆవరించిన, కరువు ఇరుకులు లొంగదీసిన, మరణ భీతులు ఆవరించిన, పడదాం, కరువు ఇరుకులు లొంగదీసిన, మోసమా ఆయాసమా లేములా నిందల, మోసమా ఆయాసమా లేములా నిందల, నాపైకి ఎగిరి వచ్చిన, నాపైకి ఎగిరి వచ్చిన, నడతును 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 ప్రభుతో, నడతును నడతును. అదేంటయ్య గారు మేము రోజు నడుస్తూనే వస్తున్నామండి గుడికి, అదేంటయ్య గారు మేము నడకలేదనుకున్న, రోజు తెల్లవారుజాము లెగిసి నడుస్తానండి, గంట సేపు నడుస్తున్నామండి. నువ్వు నడిస్తే నీ శరీరం కోసం నడుస్తున్నావు, కానీ దేవునితో నడుస్తున్నావు. హానోకు ఎన్ని వందలేళ్ళు నడిచాడు? 300 ఏండ్లు నడిచిన తర్వాత అతనిని దేవుడు, మరి నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నువ్వు ఎవరితో నడుస్తున్నావు? మనం ఎవరితో శిష్యుడంటే యేసుతో నడిచేవాడు, శిష్యుడంటే ప్రభుతో నడిచేవాడు, శిష్యుడంటే నిజంగా ఇదిగో ఇక్కడ రాయబడింది కదా, ఇందాక లూకాసువార్త చదువుకున్నాం కదా, ఆఖరికి తన తండ్రి వీళ్ళందరూ ఉంటారు, కానీ నాకంటే ముందుగా, నా భార్య కంటే ముందుగా, నా భర్త కంటే ముందుగా, నా పిల్లల కంటే ముందుగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నేను ఆయనతో నడుస్తున్నాను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turn. నీ డిసైడ్ ఏంటి? నీ డిసిషన్ ఏంటి? నీ డెసిషన్ ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో మై వైఫ్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో మై హస్బెండ్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో లీడర్స్. నో నథింగ్ ఎల్స్. నో, I have decided to follow Jesus. No turning back, no turning back. లోతు భార్య వెనుతిరిగి చూసింది. ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఉప్పు స్తంభం. నేను చూశాను, నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఉప్పు స్తంభాన్ని చూశాను. నేను ఇప్పటికీ అలాగే ఉంది, అందుకనే లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. శిష్యరకం అంటే మనుషులు వెంబడించేవాడు కాదు, శిష్యరకం అంటే ప్రభుని వెంబడించేవాడు. శిష్యరకం అంటే ప్రియబిడ్డలారా, ఆఖరికి తన ప్రాణమును కూడా సహా ద్వేషించేటువంటి వాడు. అక్కడే 14వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27వ వచనం అక్కడ రాయబడి ఉంటుంది. మరియు లూకాసువార్త ఎవడైనను సిలువను ఏంటంట? సిలువను ధరించేవాడు కాదు. మెడలో ఏం చేస్తారు? గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ ఎక్కడుండాలి? గుడిలో ఉండాలా. సిలువను ధరించడం కాదు, నాట్ టు వేర్, టు బేర్. నీవు సిలువను మనము భరించేవాళ్ళముగా, అంటే దాని అర్థం ఏమిటంటే, సిలువ దేనికి సాదృశ్యం అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎవడైనా సిలువను ఎత్తుకొని, సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల, నేను ఎందుకు పడాలి గారు? ఎందుకు పడాలి? నేను ఎందుకు పడాలి అయ్య గారు మాట? ఎందుకు పడాలంటే సిలువ. నేను ఎందుకు పడాలి అయ్య గారి మాట? ప్రభువారు మిమ్మల్ని నిందించి ఆయన దూషించబడి బదులు దూషింపబడలేదు, దూషించలేదు ఆయన. శిష్యుడు నిజమైన రియల్ డిసైపుల్గా, నిజమైనటువంటి శిష్యుడిగా, నిజమైనటువంటి రక్షకుడిగా ఆయన ఉన్నాడు. ఆయన్ను పోలినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా?
సిలువను ఎత్తుకోవడం మనం జీవించాం. ప్రతి ఆదివారం అండి నేను సిలువను పట్టుకుంటానండి ఇక్కడ చర్చిలో. ఇది కాదు. సిలువను భరించడం అంటే ఎన్ని శ్రమలైనా నిందలైనా నేను మనము, ఉపద్రవములైనను, హింసలైనను, కరువులైనను, అవమానములైనను ఎన్ని వచ్చినా నేను మనము భరించకపోతే నీవు ఆయన శిష్యుడవు, ఆయన శిష్యురాలవు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఏంటి అయ్యగారండి, ఏంటో నా జీవితం అంతా శ్రమలేని అయ్యగారండి, నా జీవితం అంతా చాలాసార్లు చెప్తూ ఉంటారు, నా జీవితం అంతా శ్రమలేనండి. అయితే సిలువేమో జాగ్రత్త, మొయ్ నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అదే నేర్చుకోవటం. శ్రమలు వస్తాయి. మోస్తున్నావా? దేవుని కాడిని మోస్తున్నామా? ప్రభు యొక్క కాడిని మనం మోస్తున్నామా? ఎంతమంది అలాగున మనం చేసేటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానములైనా మనము భరించేటువంటి వాండ్రముగా మనము ఉంటున్నాము. ఎలాంటి వాండ్రముగా మనం ఉంటున్నాం? ఎలాంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం? మనము అలాంటి వాండ్రముగా ఉండగలిగితే ఎంత దీవెనకరమో. అందుకనే ఈరోజు కొరకైనటువంటి 2వ పాఠ్యభాగంలో త్వరగా ముగించేస్తాను నేను. ఆ 2వ పాఠ్యభాగంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. పౌలు గారు అక్కడ అంటున్నాడు, 4వ వచనం చూడండి, 3వ వచనం, మా పరిచర్య నిందింపబడుకుండా నిమిత్తము ఏ విషయములైనను అభ్యంతరమేమీ కలుగు చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, ప్రియబిడ్డలారా దెబ్బల యందును, చెరసాలలోను ఎన్నో వస్తాయి, అవమానాలు వస్తాయి, ముద్రలు వస్తాయి, బ్యాక్ బోమర్స్ వస్తాయి, గాయాలు అవుతాయి. ఇంకోటి చెప్పనా, బయటకంటే ఎక్కువ సంఘంలోనే ఎక్కువ ఎదురవుతాయి. దేవుని బిడ్డలకి ఎక్కువ శ్రమలు వస్తాయి. ఈ మధ్యన చాలా ఎక్కువ ఏమైపోయిందంటే ప్రాస్పరస్ గాస్పుల్ ఎక్కువైపోయింది. అంటే ఏంటో తెలుసా? దేవుని సందుకు రండి, దేవుడు మీకున్న సమస్యలన్నీ ఏం చేస్తాడు? ఆయన దగ్గరకు రండి, మీకున్న జబ్బులన్నీ ఏం చేస్తాడు? ప్రాస్పరస్ గాస్పుల్. ప్రజలందరూ పిచ్చోళ్ళు ఎక్కడికి ఏం చేస్తున్నారంటే అక్కడికే తండోపు తండాలుగా ప్రవేమో ఎవడైనను ఆఖరికి నా ప్రాణం సహా ద్వేషించకుంటే నా శిష్యుడు కాడని సిలువను మోయాలని ప్రభు చెప్తుంటే వీళ్ళేంటండి ఇలాంటి, నిజమే ప్రభు చేస్తాడు అవి. ఎప్పుడు నాకు చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర లేఖంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమును వస్తాయని ప్రభు చెప్తుంటే, అనేకం వస్తాయని చెప్తుంటే, శ్రమలు అనేకం ఎదురవుతాయని చెప్తుంటే, నీవు నిజంగా శిష్యుడు అయితే నీకు శ్రమలు వస్తూ ఉంటాయి, శిష్యురాలు అయితే శోధనలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అపవాదములు నీ మీదకి వస్తూ ఉంటాయి. ఓర్చుకుంటున్నావా? మోస్తున్నావా? సిలువను మోస్తున్నావా? మోసేటువంటి బిడ్డగా మనం ఉంటున్నామా? ఆత్మీయంగా మనం ఉంటున్నామా? మోయకపోతే నేను ఎందుకు పోయాలండి అయితే అంటండి అని ఒకవేళ రియాక్ట్ అవుతున్నావా? నువ్వు శిష్యుడు కాదేమో, దేవుని చేత రిజెక్ట్ చేయబడతావేమో. ఎవరి కొరకు ఏవి సిద్ధపరచబడనో అవి వారికి దక్కును, దక్కాలి అని అంటే మొయ్యాలి. ఈనాడు మనము మోయగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. యోహాను సువార్త 15వ అధ్యాయము చివరిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం. ఇక్కడ కొరింథీ పత్రికలో అక్కడ రాయబడిన మాటలు కూడా ఒకసారి కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళితే అక్కడ చెరసాలలోను, అల్లరుల్లోను, ప్రయాసంలోను, మిగుల ప్రయాసంలో, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన సత్యము చెప్పుట వలనను దేవుని బలం. ఏ బలం చెప్పండి? ఏ బలం? మీకు ఆ బలం ఉందా? నా వెనకాల ఎంతమంది ఉన్నారండి? నాకు ఎంతమంది కొడుకులు ఉన్నారండి, ఎంతమంది కూతుళ్ళు ఉన్నారండి. అందుకనే 84వ కీర్తనలో ప్రభు అంటాడు, నీ వలన బలమునందు మనుషులు దేవుని బలం కావాలి. దేవుని శిష్యుడు ఎప్పుడు కూడా ఎవరి బలం మీద ఆధారపడతాడు?
బుద్ధి బలం మీద ఆధారపడ్డావు, ఆర్థిక బలం మీద ఆధారపడ్డావు, మంది బలం మీద ఆధారపడ్డావు, లోక సంబంధమైన బలగముల మీద ఆధారపడడు. దేవుని బలం మీద ఆధారపడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బలము వలనను. తర్వాత కుడి ఎడమల ఏ ఆయుధాలు చెప్పండి? ఏ ఆయుధాలు? పేతురు గారు గబుక్కని మలుకు గారు చెవిని ఏం చేశాడు? కొడతా ఉంటే నేను ఏమైనా ఊరుకుంటానా? నేను ఏమన్నా గాజులు తొడుక్కుని ఉన్నానా? నువ్వు శిష్యుడుగా, నువ్వు శిష్యురాలుగా, మరి నీ చేతిలో కత్తి ఎందుకు వచ్చింది? నీ చేతిలో కర్ర ఎందుకు వచ్చింది? కొంతమంది ఇది దేవుని మందిరమా, లేకపోతే చర్చా, లేకపోతే విశ్వాస కాదా అని ఇక్కడ ప్రార్థనే, వాక్యమే. కానీ ఎంత దుర్భాషలాడతారో. ఇదే నోట ప్రార్థన, ఇదే నోట వాక్యం, ఇదే నోట పాట, మళ్ళీ అదే నోట ఫారిన్ లాంగ్వేజ్ వస్తుంది. మళ్ళీ ఏ లాంగ్వేజ్ చెప్పండి? ఏ లాంగ్వేజ్? ఫారిన్ లాంగ్వేజ్. ఎంత దౌర్భాగ్యం అండి! ఎంత దౌర్భాగ్యం ఉండొచ్చా ప్రియబిడ్డలారా? ఎంత ఇది దేవునికి విరుద్ధమైనటువంటి జీవితము. కుడి ఎడమల నీతి ఆయుధాలు నీ దగ్గర ఉందా? నీతి ఆయుధాలు ఉన్నాయా నీ దగ్గర? సోదరుడా, సోదరి, నీ దగ్గర ఈ ఆయుధం ఉందా? నీతి ఆయుధాలు ఉన్నాయా? అయ్యా, నేను పరిశుద్ధంగా ఉన్నాను అయ్యగారు, నీతిమంతుడిగా ఉన్నాను అయ్యగారు, నేను పవిత్రంగా ఉన్నాను అయ్యగారు. నిజంగా నీవు శిష్యుడివే. ఒకవేళ లేవంటే, ఒకవేళ నువ్వు శిష్యుడు కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి చర్చకొచ్చినా సరే, నీకెంత సీనియారిటీ ఉన్నా సరే, నీ ముత్తాతల దగ్గర నుండి ఒకవేళ మనం ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నా సరే, నీవు శిష్యుడు కాదు. అది గుర్తుపెట్టుకో. కుడి ఎడమల, ఇందాక వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కుడివైపున ఒకడిని, ఎడం వైపున ఒకడిని, అసలు కుడివైపు నీతి ఆయుధాలు లేకుండా కుడివైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని కూర్చోబెట్టాలంటే ప్రైవేట్ కూర్చోబెడతారు. అసలైంది లేకుండా నేతి బీరకాయలో ఏం లేదు అన్నట్టుగా ఉంటుంది, అన్నట్టుగా ఉంటుంది, అన్నట్టుగా ఈనాటి జీవితాలు. ప్రియబిడ్డలారా, దేవుని బిడ్డలకు, శిష్యులకు ఏ ఆయుధాలు కావాలి? కుడివైపున, ఎడమవైపున ఏ ఆయుధాలు? అటు చూసినా నీదే, ఇటు చూసినా నీతే, అటు చూసినా నీతే, ఎటు చూసినా అన్ని వైపులా ఏ నీతి? నీతి, నీతి, దుర్నీతి, 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 దుర్నీత చెప్పండి? ఏ నీతి? ఇక్కడ రాయబడి నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే ఏం చేస్తున్నాము? అన్ని స్థితులలో మేము మెప్పించుకొనుచున్నాము. నీవు అన్ని స్థితుల్లో మెప్పించబడుతున్నావా? నిజమైన శిష్యుడు అంటే అన్ని స్థితుల్లో, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆల్ కండిషన్స్, అన్ని విషయాల్లో మనం అలాంటి వాండ్రముగా మనం ఉంటున్నామా? ఎలాంటి వాండ్రముగా మనం ఉంటున్నాం? ఎలాంటి బిడ్డలముగా మనం జీవిస్తున్నాం? నేను ముగింపులోనికి వచ్చేసాను. ప్రియ బిడ్డలారా, యోహాను సువార్త చివరిగా 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏం చేస్తాడు అంటే, దీని అర్థం ఏమిటంటే, ఇందాక చెప్పినటువంటి విషయాలు అంటే, తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన బిడ్డలను, అక్కడ తన యొక్క యావత్తును, ఆఖరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, అంటే దాని అర్థం ఏంటి? మొట్టమొదటిగా అది ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమింపకుంటే అతడు నా శిష్యుడు కానేరు. రెండవది, సిలువను ఎత్తుకొని మనం ఏం చేయాలి? అప్పుడే మనం ఆయన శిష్యులం, అప్పుడే శిష్యులం. మూడవది ఏంటంటే, ఇదిగో మీరు ఫలించటం వల్ల, అంటే వీటన్నిటిని కలిగి ఉండడం వలన, ఫలించటం వలన మీరు ఏమవుతారు? నా తండ్రి. ఇందువలన మీరు అంటే ఫలాలు కావాలి. ఏం కావాలి చెప్పండి? ఫలాలు కావాలి. ఏం కావాలి? ఫలాలు కావాలి. ఎంతమంది దశమ ఫలాలను ఎంతమంది ఇస్తారు? క్రియలు లేని విశ్వాసం. మనకున్నటువంటి కుటుంబాలు ఒకవేళ 1000 రూపాయలు మనకు వస్తున్నాయి. 1000 రూపాయల్లో దశమ భాగం ఎంత? చెప్పండి ఎంత? చెప్పండి కొంచెం నేను లెక్కల్లో వీక్ అమ్మా, నేను వీక్, లెక్కల్లో వీక్. క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు ఉన్నాయా? ఫలాలు కావాలి. చెట్టు ఉంది,
ఆకులు కలిగి ఉన్నాయి, కానీ దానిలో అక్కడ ఏం లేవు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఫలాలు ఉన్నందున వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు ప్రభు? ఏమని? మీరు నా శిష్యులు అవుతారు. నీ దగ్గర ఫలాలు ఉన్నాయా? కార్యాలు చేస్తున్నావా? ఏమనుకోవద్దు. దశమ భాగాన్ని, నీ క్రియలను, దేవుని సన్నిధానంలో సత్క్రియలను, పరిచర్య కావచ్చు, దేవుని భాగం దేవునికి ఇవ్వాల్సింది. నీ వ్యాపారంలో ఒకవేళ ఎంత భాగం వస్తుందో, ఒకవేళ నీవు కొద్ది వేతనాల్లో నీవు కూలినాలు చేసుకుంటూ, ఒకవేళ వ్యాపారం చేసుకుంటూ, ఒకవేళ నీ ఏ పనైనా చేసుకుంటూ నీకు వచ్చిన దానిలో ముందు దేవుని భాగం దేవునికి ఇస్తున్నామా? అందుకని మలాకి గ్రంథం 3వ అధ్యాయం మనందరూ తెలుసు. మీరు నాకు ఇచ్చి అప్పుడు శోధించండి, అప్పుడు ఆకాశపు వాక్యండ్లను నేనేం చేస్తాను? ఆకాశపు వాక్యండ్లను దేవుడు విప్పుతాడు, దేవుడు తెరుస్తాడు. ఆకాశపు తూములను నోవాహు టైంలో తెరిచినట్లుగా దేవుడు నీ కొరకు మంచి ధననిధిని ఏం చేస్తాడు? ఆయన తెరుస్తాడు. మంచి ధననిధిని ఆయన తెరుస్తాడు. ఫలాలు ఉన్నాయా? నీ దగ్గర కార్యాలు ఉన్నాయా? క్రియలు లేనటువంటి విశ్వాస జీవితము, వ్రతము. నీవు ఫలాలు కలిగి ఉంటేనే ఇదిగో నీవు శిష్యుడవు. ఒకవేళ చేయట్లేదంటే నీవెవరవు కాదు? చెప్పండి, ఎవరివి కాదు? సోదరుడు, ఎవరివి కాదు? ఒకవేళ ఈ మాసంతోనే ఈ నెల నుండే ప్రారంభిద్దామా? ఈ నెల నుండే మనం నీకు వచ్చిన వేతనం అది ఎంతైతే అంత, దానిలో దేవుని భాగం మనందరికీ తెలుసు. అననీయ సప్ఫీరాల గురించి తెలుసు. అననీయ సప్ఫీరాలు మీరు ఇంటికి వెళ్తారు, చదువు. అపోస్తలుల కార్యాలు ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం. మనందరికీ తెలుసు. ఇక నేను చెప్పను, ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చారు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడరు. ఒకవేళ దశమ భాగాన్ని దొంగిలిస్తేనట ద్వితీయోపదేశకాండ రాయబడి ఉంటుంది, దానికి ఇంకా 5% కలిపి ఇవ్వాలంట. ఒకవేళ ఈ నెల ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ ఆ నెల దశమ భాగం, ఈ నెల దశమ భాగం దానికి కలిపి ఇంకా 5% కలిపి మళ్ళీ దానికి ఇవ్వాలి. అసలు ఉన్నది ముందు ఇచ్చేస్తే మంచిది కదా, ఇవ్వకుండా నువ్వు ఎందుకుంటున్నావు? మిగిలిన 90% నీకు వాడుకో. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. దేవుడు నీకు ఇదిగో నెలాఖరు నీ కొట్లలో ధాన్యము సామెతల గ్రంథం 2వ అధ్యాయం రాయబడి ఉంటుంది. దశమ భాగము యెహోవా సొమ్ము, దానికి ఇవ్వండి. కొట్లలో ధాన్యము సమృద్ధిగా పొర్లి పారుతుందట. ఓ ప్రియులారా, నిజమైన నీవు శిష్యుడివా? నిజమైన శిష్యురాలువా? ఈ రోజు నుండి నిజంగా మనం ఎన్ని శ్రమలైనా దేవుని కోసం, దేవునికి ఫస్ట్ ప్రియారిటీ మనం ఇచ్చేటువంటి వండరముగా ఉండగలిగితే నడుతును ఎలా వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా కాముగా వచ్చానండి, వెళ్ళానండి. పుల్లయ్య శాస్త్రం తెలుసు కదా? పుల్లయ్య శాస్త్రం అంటే ఆయన వెళ్ళమన్నాడండి, వెళ్ళాడండి. చూసి రమ్మన్నాడు, చూసి వచ్చాడండి. కాల్చి రమ్మన్నాడు, కాల్చి వచ్చాడండి. వచ్చాడు. ఏమైందండి? ఏమీ లేదండి. కార్యాలు ఉన్నాయా? శిష్యుడంటే వీటన్నిటిని అవలంబించాలి. ఎన్నిటినైనా ఆఖరి దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సిలువను మోయాలి. ఆఖరికి ఫలాలు కావాలి. ఫలాల్లో గల్తీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఫలాల్లో ఆత్మీయ ఫలాలు కావాలి. 9 ఆత్మీయ ఫలాలు అవన్నీ కావాలి. ఈ ఫలాలకు అన్నీ కలిగి ఉంటే ప్రభు నిన్ను అయ్యగారు శిష్యుడు అనకపోవచ్చు, ఆయన చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. ప్రభు నిన్ను శిష్యురాలుగా ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సిటీ స్టడ్ అనేటువంటి దైవజనుడు, ఈ మాట చెప్పి ముగించేస్తాను. సిటీ స్టడ్ అనేటువంటి దైవజనుడు పెళ్లి కాక మునుపు, పెళ్ళవాళ్ళు అప్పటికే ఆయన చాలా ధనవంతుడు. పిత్రార్జితం ద్వారా పితరుల ద్వారా వచ్చినటువంటి ఆస్తి అప్పటికే చాలా ఉంది. దేవుడు మాట్లాడాడు ఆయనతో, నువ్వు నా సేవకు రావాలనంటే దేవుని సేవకు సమర్పించుకొని వచ్చేసాడు. అప్పుడు పెళ్ళి అవ్వలేదు, ఇక ఎంగేజ్మెంట్ అయింది, ఇక పెళ్లి చేసుకోవాలి. తన ఆస్తిని అంతా కూడా అమ్మేసి కొంత మాత్రం, సరే నా భార్య వస్తుంది కదా, రేపు పొద్దున వచ్చిన తర్వాత నువ్వేమో వాడివాయా, నువ్వు పనికిరాని వాడివాయా, నువ్వు దద్దమ్మోయా ఒకవేళ అంటదేమో అని 3,400 పౌండ్లు ఏం చేశాడట? ఎవరి కోసం? రాబోయే భార్య కోసం, కాబోయే భార్య కోసం. అప్పుడు ఈ పెళ్ళి అవ్వాల.
గుర్తుపెట్టుకోండి. పెళ్ళవల రాబోయే భార్య కోసం, కాబోయే భార్య కోసం. ఈనాడు చాలామంది ఇట్లనే చేస్తారు. ఇలా చాలామంది చేసేవాళ్ళు ఉంటారు. అమ్మో వచ్చే నెలలో ఏం జరుగుద్దో ఇట్లా చాలామంది చేస్తారు. సరే పెళ్ళయింది, భార్య వచ్చింది. ఫస్ట్ డైలాగ్, అమ్మా ఇదిగో నా ఆస్తిని మా పిత్రార్జితం ద్వారా ఇన్ని వేల లక్షల పౌండ్లు మా డాడీ మమ్మీ ద్వారా నాకు సంక్రమించాయి. దేవుడు నాతో మాట్లాడాడు, ఎంత దేవునికి ఇచ్చేసాను. ఈ 3,400 పౌండ్లు మాత్రమే నేను అది మన కొరకు అంటే నీ కొరకు ఉంచాను, ఇదిగో నీకు ఇస్తున్నాను. అప్పుడు అంటుంది మార్క్స్ వార్త 10వ అధ్యాయం దాకా చదువుకున్న 9వ అధ్యాయంలో ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు కదా, వచ్చాడు. యవనస్తుడితో ప్రభు ఏం చెప్పాడు అని ఆ భార్య స్టడ్ గారితో మాట్లాడతాను. నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్ము అంటే అతడు ఏం చేశాడు? అతడు చిన్న బుచ్చుకొని అతడు వ్యసనపడి చికాకుతో ప్రభు దగ్గర నుండి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అవును కదా. ఇప్పుడు యవనస్తుడితో ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం చేయాలా వద్దా? అంది చేయాలి అన్నాడు. చేస్తే అప్పుడేముందో తెలుసా ఆవిడ, ఈ 3,400 కూడా మనం దేవునికి ఇచ్చేద్దాం. వాళ్ళిద్దరూ ఇచ్చేసి, అందుకని ఆది సంఘము వాళ్ళు వాళ్ళు ఎంత స్థిర ఆస్తులను వాళ్ళు అంత తీసుకుని వచ్చి అక్కడ, అంటే ఆ రోజుల్లో దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎంత సమర్పణం వాళ్ళకి. సిటీ స్టడ్ అనేటువంటి ఆ యొక్క చార్లెస్ స్టడ్ దైవజనుడు, ఆ దంపతులు వాళ్ళు ప్రపంచాన్ని కదిలించగలిగినటువంటి గొప్ప దైవజనులుగా వాడబడ్డారు. దేవుని మీద ఆధారపడి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్దిస్తాడు. మీకు జ్ఞాపకం చేస్తాను, చివరిలో సిటీ స్టడ్ చనిపోయినప్పుడు ఆయన తన ఆస్తి యొక్క వివరాలను చూస్తే 3 లక్షల కోట్ల పౌండ్లు అని రాయబడింది. ఎన్ని కోట్లు? జస్ట్ ఆయన ఇచ్చింది ఎంత అంటే 3,400 భార్యతో కలిసి ఆయన ఇచ్చింది ఎంత? 3,400 పౌండ్లే. అంత మునుపు 1,00,000 పౌండ్లు ఇచ్చాడు. కానీ దేవుడు ఎన్ని రెట్లు ఇచ్చాడు? 3 రెట్లు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆస్తిని ఎంతగానో మళ్ళా ఆ పిల్లలు ఏం చేశారో తెలుసా? మా ఆస్తిని మా తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాకు ఇచ్చాడు. ఈ ఆస్తిని మళ్ళా మేము దేని కొరకు? ప్రియబిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ ఆస్తిని, అందుకని నీ ఆస్తితో ప్రభువుని గణపరచు. శిష్యుడంటే వాట్ ఎవర్ ది ప్రాస్పెరిటీ దేవుడు నీకు ఇచ్చాడు, వైఫ్ ఆర్ లైఫ్ ఆర్ ఫ్యామిలీ ఆర్ చిల్డ్రన్ ఆర్ జాబ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ప్రాస్పెరిటీ, వాట్ ఎవర్ దేవుడు నీకు ఇచ్చాడు, దానితో నీవు దేవుణ్ణి ఏం చేయాలి? గణపరచాలి. వెంబడిస్తున్నావా? మనం లెక్కలు వేసుకుంటున్నాం, కానీ దేవుని దగ్గర మనం సరైనటువంటి జవాబుదారీగా ఉండలేకపోతున్నామేమో. ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడలా సిలువను ఎత్తుకొని వాడు నా శిష్యుడు కానేరడు. తన భార్యనైనను, భర్తనైనను, బిడ్డలైనను, పిల్లలైనను, అన్నదమ్ములైనను, ఆఖరికి ఇండ్లైన భూములైనను వాడు ద్వేషించినవాడు లూకాసు వార్త 9వ అధ్యాయంలో ద్వేషించినవాడు నాకు ద్వేషించని వాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. నాకు పాత్రుడు కాడు అంటే శిష్యుడు కాడు. చివరిగా ఎప్పుడైతే ఇలాగ చేస్తామో నాకు శిష్యులు. ఎన్ని ప్రియబిడ్డలారా, కొంచెం హర్ట్ అయిందా? హృదయం హర్ట్ అవ్వమాకండి. వాక్యంగా తీసుకోండి, అప్లై చేసుకుందాం, ఫలాలు కలిగిన వాళ్ళంగా ఉందాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు అట్టి కృప. కళ్ళు మూసుకోండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, మా యేసయ్య, మీరు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకు వందనాలు. మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. స్తోత్రాలు. అద్భుతం చేసి మహిమ పొందమని, వాక్యాన్ని మా బిడ్డల యొక్క హృదయాలు ముద్రించమని, అద్భుతం చేయమని, మేము నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నాం. నిజమైనటువంటి శిష్యురాండ్రముగా ఇక్కడ ఉండాలని ఆశపడుతున్నాం. మీరు ఫలించటం వలన నా శిష్యులుగా మీరు పిలువబడతారా దేవా. వాక్యం ఏదైతే చెప్తుందో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మేము వాక్యాన్ని గాయకుంటే అదే ప్రభు నీలో నిలిచి ఉండడం అంటే. మేము నీలో నిలిచి ఉండడం అంటే ఫలించడమే. కనుక ప్రభు వాక్యాన్ని గాయకున్న వాళ్ళముగా మేము ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మేము నిజమైన శిష్యులం.
ఆ శిష్యులుగా జీవించడానికి సహాయం చేయమని, అద్భుతం చేయమని, కార్యం జరిగించమని, విత్తబడిన వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాలు ముద్రించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.